శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దిశకేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. నిన్న ఆడియోలో మనం విజ్ఞాన భైరతంత్ర గురించి కొంత చెప్పుకున్నామండి. అంటే ఆగమ శాస్త్రాల గురించి, ఆగమాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అందులో ఈ రుద్రయామణ తంత్రం అనేది ఏంటంటే, ఇలా విజ్ఞాన భైరతంత్రం గురించి కొంత మీకు చెప్పి ఉన్నాను, కొంత కొంత చర్చించున్నాము. ఈరోజు మరికొంత దాని గురించి కొంత తెలుసుకున్నామండి. ఇవి మామూలుగా ఆగమాలలో ఇతర శాస్త్రాల కంటే ఆగమ శాస్త్రాల్లో ఉన్నటువంటి ఆగమ శాస్త్రాల్లో తంత్రాలు అన్నమాట. ఈ తంత్రశాస్త్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి సాధకులు ఎటువంటి భావాలతో ఉంటారండి? వాళ్ళు భగవంతుడి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కార్యాలు చేస్తారని చెప్పేసి వాళ్ళు పరిపూర్ణంగా నమ్మి సాధనలు చేస్తారండి. అంటే ఏంటి? పంచకృత్య ప్రాణాయామం మన లలితా సహస్రనామాలో వస్తుంది. పంచకృత్య ప్రాణాయణ అని చెప్పి అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కార్యాలు చేసేటువంటి శక్తి ఆ భగవంతుడికి ఉంటుంది అనమాట. భగవంతుడే ఈ పంచకృత్యాలు చేస్తున్నాడు అనమాట. అందువలన ఈ కాశ్మీరీ శైవ సిద్ధాంతాన్ని పాటించేటటువంటి సాధకులు తమ ఉపాస దేవతని, వాళ్ళు ఉపాసించే దేవతని ఎవరైతే ఉన్నారో ఆ దేవతని పంచకృత్య ప్రాణంగా భావిస్తారనమాట. అంటే ఈశ్వరుని యొక్క తిరోధాన శక్తి కారణంగా సాధకుడు వాస్తవ స్వరూపాన్ని మర్చిపోయి జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు అనమాట. సృష్టి చేసేదాన్ని స్థితి లయ చేసిన తర్వాత ఆ తిరోధాన శక్తి మళ్ళీ పునర్జన్మ ప్రసాదించటం అనేటువంటి శక్తి అనమాట. మళ్ళీ కోరికలు తిరిగేంత వరకు, పరిపూర్ణ జ్ఞానం కలిగేంత వరకు మళ్ళీ పుడుతుంటాడు. కాబట్టి ఆ మళ్ళీ పుట్టేటటువంటి ఆ తిరోధానం అనేటువంటి కార్యక్రమాన్ని భగవంతుడు చేస్తే ఆయన చేతిలో ఉంటుందన్నమాట. తిరోధాన శక్తి కారణంగా ప్రతి సాధకుడు ప్రతి జీవుడు ఏమవుతాడు? మళ్ళా పుడుతుంటాడు అనమాట. అట్లాగే వాస్తవ స్వరూపం మర్చిపోతాడు అనమాట. తర్వాత అనుగ్రహం అనేటువంటి కారణంగా భగవంతుడు చేసేటువంటి ఐదవ పని అంటే అనుగ్రహం అనమాట. అనుగ్రహం కారణంగా ఆ స్థితి నుంచి సాధకుడు బయటపడతాడండి, జీవుడు బయటపడతాడు. ఏది మళ్ళా జన్మించేటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో దాని నుంచి బయటపడతాడు అనమాట. కాబట్టి మరి సాధకుల్లో ఈ అనుగ్రహం అనేది, ఆ స్థితి అనేది దాన్ని మరి అనుగ్రహ స్థితి అనేది ఎట్లా కలుగుతుందంటే దాన్నే శక్తిపాతం అంటారండి. అనుగ్రహం అంటే ఐదవది భగవంతుడి యొక్క అనుగ్రహ స్థితి అనేది శక్తిపాతం ద్వారా జీవులు సాధకులకు పైన అనుగ్రహ దృష్టి అనమాట. అనుగ్రహం ఆయన డైరెక్ట్గా భగవంతుడు కనపడ్డు కదా. మరి దేని ద్వారా అనుగ్రహిస్తాడు అంటే గురువు ద్వారా అనమాట. సిద్ధ గురువు ద్వారా అనమాట. మామూలు గురువు అంటే అందరు గురువులు కాదు, అందరు మామూలుగా రకరకాల గురువులు ఉన్నారు. సిద్ధత్వం అంటే ఏంటి? వాడికి యథార్థం తెలుసుండే పరిపూర్ణ జ్ఞానం పొంది భగవంతుడి సమస్తం చేస్తున్నాడు అని చెప్పేసి అనే భావం కలిగి భగవంతుడికి సర్వసమర్పణ చేసినటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నారో వాడిని సిద్ధుడు అంటారు అనమాట. మంత్ర జపం చేయనివ్వండి, లేకపోతే సాధన చేయనివ్వండి, చేసిన కారణంగా అంటే ఏకాగ్రత లెవెల్స్ బాగా పెరిగినప్పుడు, అందులో సాధనలు తీవ్రత పెరిగినప్పుడు ఆ కుండలిని చైతన్యం స్థితులు అనేది ఏర్పడతాయి అన్నమాట. మామూలుగా విడిగా కూడా సాధన చేస్తే హఠయోగం ఇటువంటి సాధనలు, ప్రాణాయామ సాధనలో కూడా ఎప్పటికో మనకి ఎంతో కాలం చేయగా ఆ కుండలిని చైతన్య స్థితి వస్తుంది కానీ అది నియంత్రణలో ఉండదు అనమాట. అది ఎందుకు నియంత్రణలో ఉండదు? శక్తిని మేల్కొన్నప్పుడు మనిషి ఏ విధంగా ఉండాలి, మనిషి యొక్క జీవన విధానం ఏ విధంగా, ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఆ ప్రకృతి శక్తి మరి
ఆధార స్థానం కరెక్ట్‌గా ఉండాల. ఇప్పుడు హఠయోగం, మిగతా యోగాలు మిగతా పద్ధతులు పాడి చేసేటువంటి సాధకులు ఆధార స్థానం అంటే మనస్థితి, చిత్తస్థితి సక్రమంగా లేకపోతే ఏమైతుందంటే, ఆ మేలుకున్న కుండల స్థితి ఏదైతే ఉందో, చిత్తంలో ఉన్న సంస్కారాలకు ఇంకా కొంచెం బలం ఇస్తుందనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం అహంకారంతో ఉన్న వ్యక్తి ఇంకొంచెం అహంకారం పెరుగుతుంది, తగ్గదు. కాబట్టి ఈ సద్గురువు యొక్క కటాక్షం పొందినటువంటి సాధకుడు ఏంటంటే, ఆయన ఈ ఈ అహంకార నివృత్తి కోసం సాధనా పద్ధతులు చెప్తాడు. ఇది విధానం, సాధన చేసే విధానం. కొన్నేళ్ళు చైతన్యపరిచిన తర్వాత సాధకుడు ఏ రకంగా ఉండాలి, ఎటువంటి సాధనలు చేయాలి, మనస్థితి ఎట్లా ఉండాలి, ఎట్లా మార్చుకోవాలి, ఒక డైరెక్షన్ ఆ గురువు ఇస్తాడనమాట. ఒక డైరెక్షన్ ఇస్తాడనమాట. ఏదో ఆ డైరెక్షన్ ఇచ్చే శక్తి ఎవరు? సిద్ధ గురువు దగ్గర ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం పొందే విధానం ఏంటంటే, ఈ ఈ మామూలు శక్తిపాత ఉంటారనమాట. మా ఈ కల్టులో ఇప్పుడు మేము పాటిస్తున్నటువంటి గురు పరంపర, ఈ సిద్ధ మహాయోగ పరంపరలో అదే విధానం అనుగ్రహం అన్నమాట. సో, అక్కడ అనుగ్రహం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సిద్ధ గురువు ద్వారా సాధకులకి ఇవ్వబడుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ శక్తిపాతం ఒకటది. అంటే ఏంటి? ఈశ్వరుని యొక్క కృపాదృష్టి ఏ జీవుడి పైన ఉంటుందో, జిజ్ఞాస అని చెప్పాను అంతకుముందు మనం. జిజ్ఞాస ఉండాలి మనిషికి అని చెప్పాను. జిజ్ఞాస వంటి వెతుకుతూ అసలు వీటన్నిటికీ ఆహ్, సృష్టికి ఇది జరుగుతున్న సంఘటనల మూలం ఏంటి? నేనంటే ఎవరు? తర్వాత ఈ రకరకాల ప్రశ్నలనమాట. జిజ్ఞాస అంటే ఏంటి? యథార్థం తెలుసుకోవాలి. జ్ఞానం మనకు తెలియబడాలంటే ప్రశ్నించేటువంటి మనస్తత్వం ఉండాల. మనం ఉన్నదున్నట్టుగా దాన్ని మనం ఉన్న స్థితిని మార్చుకోకుండా ఎప్పుడు మారుతుందండి? తెలుసుకునే తత్వం ఎప్పుడు పెరుగుతుంది? ప్రశ్నించే తత్వం అది ఏమన్నా ఎందుకున్నాయి ఏంటని చెప్పేసని జిజ్ఞాస అనేది ఏర్పడాలన్నమాట. కాబట్టి ఇది దేనివల్ల ఏర్పడుతుంది? ఈశ్వరుని యొక్క కృపా దృష్టి ఏ జీవుని పైన ఉంటుందో వారికి శాస్త్రాలు తెలుసుకోవాలని జిజ్ఞాస బయలుదేరుతుందన్నమాట. తర్వాత ఈ ఎప్పుడైతే అది కలిగిందో లోపల భగవంతుడు మనల్ని ఎక్కడ ఉండి మనం అబ్జర్వ్ చేస్తుండే. ఎట్లా అంటే బయట ఉండి కాదండి. మన హృదయం లోపలే భగవంతుడు ఉన్నాడు లోపల. మన ప్రతి భావం భగవంతుడికి తెలుస్తుంది. మనం ఆలోచించే ప్రతి ఆలోచన భగవంతుడికి చేరుతుందనమాట. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ జిజ్ఞాస బయలుదేరుతుందో భగవంతుడికి తెలుస్తుందది. తెలిసిన తర్వాత భగవంతుడే సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఇందులో ఉన్నటువంటి సిద్ధ గురువు యొక్క అనుగ్రహం అనేది ఆటోమేటిక్‌గా ఆ సాధకుడి మీద సిద్ధ గురువు యొక్క దర్శనం ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా ఏమవుతుంది? ఈ శక్తిపాతం అనేటువంటిది ఈ ఈ విద్యకి పాత్రుడవుతాడనమాట. భగవంతుడే ఇప్పుడు చూడండి, శాస్త్రాలు చూడండి, చాలా కథలుంటాయి. నారదుడు ఆహ్, ధ్రువుడికి మంత్రం ఉపదేశం చేసి శక్తిపాతం అనమాట. అది శక్తిపాతం. మంత్రం ద్వారా కూడా శక్తిపాతాన్ని ఆహ్, ఇవ్వచ్చు అనమాట. సిద్ధ గురువు ద్వారా మంత్రం ఇచ్చిన తర్వాత టచ్ చేసిన స్పర్శ ద్వారా గాని, చూపు ద్వారా గాని మీకు శక్తిపాతం కలుగుతుందనమాట. ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే ఇచ్చేవాడు సిద్ధ గురువు అయి ఉండాలి. తర్వాత ఈ ఈ తీసుకునేటువంటి సాధకుడికి దైవానుగ్రహం ఉండాలి. దైవానుగ్రహం అంటే ఇందాక చెప్పాననమాట. తెలుసుకోవాలి. జిజ్ఞాస అనేది బయలుదేరటం అనేది సాధన చేయాలి అనే జిజ్ఞాస అనమాట. సాధన చేసి తరించాలనేటువంటి ఈ జనన మరణ చక్రం నుంచి ఆహ్, అనుగ్రహం అనమాట. భగవంతుడి అనుగ్రహం పొందాలనేటువంటి ఒక హ్మ్. ఒక ఆలోచన అందులో ఉండాలన్నమాట. సాధకుల్లో ఉండాలి. అటువంటి వాడికి పైననే శక్తిపాతం అనేది భగవంతుడే ఏర్పరుస్తాడు ఆలోచన. కాబట్టి సిద్ధ గురువులో ఉండేది కూడా భగవంతుడి శక్తే. ఏంటంటే అక్కడ అహంకారం ఉండదు. పరిపూర్ణంగా భగవంతుడి యొక్క శక్తి సిద్ధ గురువు ద్వారా మనకి సిద్ధ గురువులో ఉంటుంది కాబట్టి, ఆయన సంకల్పం చేస్తే భగవంతుడు భగవంతుడి యొక్క సంకల్పం కిందే లెక్కనమాట. భగవంతుడు డైరెక్ట్‌గా కనపడ్డాడు కాబట్టి ఆయన మనం నామరూపాలు లేనిటువంటి భగవంతుడు రూపాంతరిస్తాడు. ఏ రకంగా అంటే గురువు రూపంలో వస్తాడనమాట. వాళ్ళు సిద్ధ గురువుల ద్వారా మనం అది ఈ జనన మరణ చక్రం నుంచి ఏంటి ఈ శక్తిపాతం అనేటువంటి ప్రక్రియ ద్వారా
జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందారనమాట. హ్మ్. అప్పుడు ఇక ఆ సాధకులు ఈ పంచకృత్యాలనేవి ముగిసిపోతాయనమాట. ఇంకేది భగవంతుడి యొక్క పంచకృత్యాలనమాట. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ అనేటువంటి పంచకృత్యాలన్నీ సాధకుల్లో ముగిసిపోతాయనమాట. కాబట్టి ఇదండి మామూలుగా ఇందులో ఉన్నటువంటి విధానం. ఈ శాస్త్రాల్లో చెప్పిన విధానం ఉంది. ఇప్పుడు చాలామంది ఏ ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా శాస్త్రాల్లో చెప్పిన విషయాలు తెలుసుకొని సామాన్యానికి వీటి గురించి అవగాహన ఉండదండి. ఇవి శాస్త్రాల గురించి అవగాహన ఉండదనమాట. వాళ్ళు మామూలుగా సిద్ధ గురువుల్లాగా అందరూ ఇప్పుడు బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి తంతంతా అదే. ఇది వాళ్ళు సిద్ధత్వం లేకుండా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా వాళ్ళేదో తెలుసుకొని మామూలుగా ఈ ఈ కార్యక్రమాలు ఏది ఈ లౌకిక ప్రపంచం మీదే ఉంటుంది దృష్టి అంతా. వాళ్ళు చేసేదంతా ఏం చేసినా కూడా లౌకిక మన ప్రపంచంలో ఏదో ఒక గౌరవం పొందుదామని, డబ్బులు సంపాదించాలను లేకపోతే శిష్యులు ఏది మామూలు భౌతికమైనటువంటి ప్రపంచంలో దృష్టిలో పెట్టుకొని చేసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు మాట్లాడతారనమాట. వాళ్ళ అహంకారం ఉండదు. అహంకారం పరిపూర్ణంగా ఉంటుంది. ఉన్నా కూడా అది అహంకారం తగ్గకుండానే లేనట్టుగా బిహేవ్ చేస్తారనమాట. అది అది మనం తెలుసుకోవాలి. నిజంగా భగవంతుడి అనుగ్రహం ఉందా ఆ సిద్ధ గురువు మీద? ఉంటే భగవంతుడి అనుగ్రహం ఉంటే వాడు ఎట్లా ఉంటాడంటే అహంకార రహితుడిగా ఉంటాడు. అహంకారం అనేది వాళ్ళలో ఉండదు. అదొక గుర్తనమాట. తర్వాత వాళ్ళు హృదయ పరిపక్వత ఎప్పుడైతే వచ్చిందో ఇంకా కోరికలనేవి ఉండవండి ఇంకా. అది కావాలి, ఇది కావాలని కోరికనేది ఉండదనమాట. అది చేయాలి, చేయాలి. ఈ ఆశ్రమాలు పెట్టాలి, శిష్యులను తయారు చేయాలి, లేకపోతే ఇంకేదో చేయాలి అని చెప్పేసిన కోరికలు ఏమి ఉండవండి. పరిపూర్ణ పరిపూర్ణమైనటువంటి సిద్ధ గురువుని గురించి నేను చెబుతున్నా. అందరి గురించి చెప్పట్లేదండి. పరిపూర్ణ సిద్ధ గురువు వీటి కోరికలు ఏమి ఉండవండి. కోరికలకు అతీతంగా ఉంటాడనమాట. ఎందుకని వాళ్ళలో ఇక భగవంతుడి యొక్క పరిపూర్ణ తత్వం అనేది ప్రతిబింబిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి సిద్ధ గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎవరికి కలుగుతుంది? ఈ జిజ్ఞాస ఏంటంటే భగవంతుడి అనుగ్రహంతో ఎవరైతే జిజ్ఞాస బయలుదేరుతుందో వాళ్ళకి కలుగుతుందండి. ఆ జిజ్ఞాస అంటే ఈ లౌకిక ప్రపంచాల పట్ల లౌకిక ఉన్నటువంటి ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల పట్ల వైరాగ్య స్థితిలో ఉన్నటువంటి వైరాగ్య స్థితి అంటే ఇది బయట కనపడేది ఏది యథార్థం కాదు. ఇవన్నీ అది క్షణ క్షణం మారిపోయేవి, ఏది శాస్త్రం కాదని చెప్పేసి బుద్ధి ద్వారా తెలుస్తుంది కొంతమందికి. తెలిసినప్పుడు కొంచెం వైరాగ్య పరిస్థితులు అనేవి ఏర్పడతాయి అనమాట. ఆ వైరాగ్య పరిస్థితులు ఎవరిలో ఏ సాధకుల్లో అయితే ఉంటాయో అటువంటి సాధకులకి ఈ సిద్ధ గురువుల యొక్క అనుగ్రహం అనేది వస్తుందన్నమాట. కాబట్టి సాధకుడిలోనూ ఆ స్థితి ఉండాలి. సాధకుడిలో ఏది కొంచెం వైరాగ్య ప్రపంచ పరిస్థితుల పట్ల కొంచెం వైరాగ్య స్థితులు ఉండాలన్నమాట. ఉండాలి. తర్వాత సిద్ధ గురువు పరిపూర్ణంగా ఆ, స్థాయిలో భగవంతుడి అనుగ్రహాన్ని పొందినటువంటి సిద్ధ గురువు ద్వారా ఆయన స్పర్శ ద్వారా శక్తిపాతం జరగచ్చు. తర్వాత చూపు ద్వారా శక్తిపాతం జరగచ్చు. తర్వాత ఆ, ఆ, ఆయన యొక్క సాంగత్యం వల్ల ఆయన చెప్పేట బోధన వల్ల సత్సంగం వల్ల కూడా శక్తిపాతంగా జరుగుతుంది. ఆయన మాటల్లో కూడా శక్తి ఉంటుంది అన్నమాట. కాబట్టి సత్సంగం సిద్ధ గురువు చెప్పేటువంటి సత్సంగం చెప్పే మాటకి విలువ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మాటే మాటే మంత్రం అవుతుంది అనమాట. అది చెప్పే మాట మంత్రం అవుతుంది అనమాట. అది హృదయాన్ని తాగుతుంది అనమాట. మంత్ర లక్ష్యం ఏంటంటే హృదయంలో హృదయాన్ని ఓపెన్ చేయడం అనమాట. మంత్రం ఏంటంటే హృదయ స్థాయికి తీసుకెళ్తామన్నమాట. అదే ఆత్మకు దగ్గరగా తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే ఆత్మస్థితి పొందినటువంటి ఆ గురువు యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే ఆయన చెప్పేటువంటి ప్రతి మాట హృదయం నుంచి వస్తుంటుంది అనమాట. కాబట్టి హృదయం నుంచి వచ్చే మాటని హృదయం క్యాచ్ చేస్తుంది. ఆ స్థితిలో ఉన్న సాధకుడు ఈజీగా క్యాచ్ చేస్తాడు అనమాట. ఆ స్థితిలోని సాధకుడికి మామూలుగా విని వదిలేస్తాడు. కానీ పరిపక్వత ఉన్న సాధకుడు ఎవరైతే ఉన్నారో వాడి హృదయం మీద ఈ చెప్పినటువంటి మాటల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి మాటల ద్వారా కూడా మనిషిలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి సిద్ధగురువు యొక్క మాటల ద్వారా అన్నమాట. అందరి ద్వారా కాదు. అందరు చెబుతున్నారు శాస్త్రాలు ఎప్పటి నుంచో చెబుతున్నారు అందరూ. అందరూ సరిగ్గా ఉండండి, సత్యం మాట్లాడండి, అహింసను చేయండి, అహింస పాటించండి అని చెప్పేసి గాంధీ మహాత్ముడు చెప్పాడు. సత్యమేవ జయతే అని చెప్పేసి మన లోగు భగవంతుడు మన ప్రతి నాడ మీద సత్యమేవ జయతే అని ఉంటుంది అన్నమాట. మరి సత్యాన్ని పాటిస్తున్నారా ఎవరన్నా?
హింసని శారీరక హింస కానీ శారీరకంగా జీవుల పట్ల హింసించేటువంటి ఇవి కానీ పద్ధతులు కానీ మానసికంగా ఇతరులని హింసించేటువంటి పద్ధతులు ఎవరితో మానుకున్నారా? సత్యాన్ని ఎవరు మాట్లాడట్లేదు, అహింసను ఎవరు పాటించట్లేదు. మరి ఎప్పటి నుంచో చెప్పబోతుంది అవన్నీ, మరి ఎందుకు అది జరగట్లేదు అవన్నీ? సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే అందరికీ సత్యబోధ చేశారండి భగవద్గీతలో. అందరూ ఇది యథార్థాన్ని బోధించాడు. మరి అది ఎంతమంది భగవద్గీతని మరి దాన్ని అర్థం చేసుకున్నారు, తీసుకొని జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకున్న వాళ్ళు ఎంతమంది అండి? ఏదో వింటుంటారు. ఎప్పుడు భగవద్గీత ఇప్పుడు ప్రస్తుతం ఏ స్థాయికి వచ్చిందంటే చనిపోయినప్పుడు పెడుతుంటారు అంటే ఘంటసాల శ్లోకాలు, గీతాలన్నీ భగవద్గీత శ్లోకాలు పెడుతుంటారు అనమాట. కాసేపు అనమాట. కాసేపు అందరూ తాత్కాలికమైనటువంటి శ్మశాన వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం తాత్కాలిక, కాసేపు ఒక గంట మరి పెడితే బాగుండు ఎమ్మడే ప్రపంచకమైనటువంటి పాటలు ముందు పెట్టకూడదు కదా. అందుకని అందరికి విషాదంగా ఉన్నట్టుగా అందరికి తెలియాలని చెప్పేసి ఆ భగవద్గీతను వాడుతున్నారు తప్పితే ఆ భగవద్గీతలు చెప్తున్నట్టు యథార్థ జ్ఞానం కోసం ఎవరన్నా తెలుసుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భగవద్గీతను చదివిన వాళ్ళు తెలుసు, సమస్త విజ్ఞానం అందులో అన్నమాట. కాబట్టి అదండి, ఆ జిజ్ఞాస అనేది ఏర్పడినంత వరకు, భగవంతుడి అనుగ్రహం ఏర్పడినంత వరకు, భగవంతుడి యొక్క అనుగ్రహం మాయశక్తి అంటే భగవంతుడు యొక్క ప్రతి జీవుల మీద భగవంతుడి ప్రకృతి రూపంలో తన మాయను ప్రసరింపజేస్తున్నాడు అనమాట. ఆయన యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంటుందో వాళ్ళలో జిజ్ఞాస, తెలుసుకోవాలనే జిజ్ఞాస. ఎందులో దీనికి శాస్త్రాల గురించి, శాస్త్రాల్లో ఏం చెప్పారు, గురువులు ఏం చెప్పారు, సత్సంగంలో వీళ్ళు చెబుతున్నటువంటి వాటిని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలనేటువంటి ఒక రకమైనటువంటి తృష్ణ, తర్వాత జిజ్ఞాస ఏర్పడుతుంటాం. అది దేనివల్ల ఆ జిజ్ఞాస ఏర్పడటం కూడా భగవంతుడి అనుగ్రహం అనమాట. అనుగ్రహం ఏర్పడినప్పుడు అనుగ్రహం ఏ రూపంలో వస్తుందంటే శక్తిపాత రూపంలో వస్తుందన్నమాట. శక్తిపాతం ఎట్లా? శక్తిపాతం డైరెక్ట్గా కొంతమందికి చిన్న చిన్న సాధనాల ద్వారా రావచ్చు. ఎందుకంటే పూర్వజన్మలు చేసినట్టు కర్మల ద్వారా కూడా ఏదో మామూలు ప్రాణాయామాలు చేస్తున్నా, లేకపోతే ఇంకేమన్నా చిన్న చిన్న సాధనలు చేస్తున్నా కూడా కొంతమందికి అప్రయత్నంగా స్వప్నంలోనే మంత్రాలు వస్తుంటాయి అనమాట. అట్లాగే మంత్రోపదేశాలని స్వప్నాలను గురువు రూపంలో, స్వప్నాలు గురువులుగా కూడా మంత్రోపదేశం చేయనట్టు ఉంటాయి. అది పూర్వజన్మ సంస్కారాల కారణంగా అనమాట. కానీ ఇక్కడ ఈ ఈ దీనిలో అనుగ్రహం ఒక సిద్ధ గురువు ద్వారా మనకి ఈజీగా కలుగుతుంది అనమాట. సిద్ధ గురువు యొక్క సమీపంలో ఉన్నా కూడా ఒక దక్షిణామూర్తి స్వరూపం అనమాట. ఆయన సిద్ధ గురువు అంటే దక్షిణామూర్తి స్వరూపమే. అతను ఏం మాట్లాడక్కర్లేదండి. ఆయన సమస్యలకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరి మీద ఆ ప్రభావం ఉంటుంది అనమాట. మరి ఆ సిద్ధ గురువులు ఇప్పుడు ఉన్నారా అంటే, ఇప్పుడు అందరూ మరి చాలామంది సిద్ధ గురువులు రూపంలో అందరూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఛానల్స్ పెట్టడము, గురువు బోధనలు చేయటం అందరికీ. కానీ ఈ బోధలకి భగవంతుడి అనుగ్రహంతో చేస్తున్నారా? లేకపోతే సొంత దీనికోసం చేస్తున్నారా? ఏదో తెలుసుకొని శాస్త్రాలు ఉంటాయండి, రకరకాల శాస్త్రాలు. మరొకం కూడా మళ్ళీ డిగ్రీ, పిహెచ్డి ఇవన్నీ ఉన్నాయి కదా శాస్త్రాలన్నీ. అక్కడ కూడా అధ్యయనం చేయాలి. ఇది కూడా ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు, ఆధ్యాత్మిక శాస్త్రాలు కూడా అట్లాగే అధ్యయనం చేసి అందరూ చెబుతున్నారు తప్పితే భగవంతుడి అనుగ్రహం వాళ్ళ మీద పరిపూర్ణంగా ఏర్పడి ఉండదు అనమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళు కంప్లీట్గా అహంకారం పోయి ఉంటుంది. కొండ గుర్తు అనమాట అది. అంటే అహంకారం పోయినప్పుడు హృదయం మాట్లాడుతుంది. ఆ హృదయంకి ఉన్న లక్షణం ఏంటంటే అది ఏది కోరదండి. నువ్వు ఇట్లా ఉండు, అది చేయి అని చెప్పేసి అది ఆ కోరికలు అంటే హృదయం ఎప్పుడు కూడా ఇవ్వటమే ఉంటుంది. అంటే ఇతరుల మేలునే కాంక్షిస్తుంది అనమాట. అది తప్పితే అది బంధువులు ఆ పని చేయి, ఈ పని చేయి అంటుందంటే నువ్వు డైరెక్షన్స్ ఇవ్వదండి. నువ్వు అట్లా చేయి, యజ్ఞం కోసం డబ్బు తీసుకురా, లేకపోతే ఏమన్నా నేను చెప్పిన పనులన్నీ చేయి, నువ్వు ఇట్లా చేయి, అట్లా చేయి అని చెప్పి చెప్పదండి. హృదయపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే వాడి దగ్గర ఇవ్వటమే ఉంటుందన్నమాట. ఆ ఇవ్వటం అనేది తన దగ్గర శక్తి అంటే శక్తి 10 మంది మేలు కోసం ధారపోస్తాడనమాట. శాస్త్రాలకు సంబంధించినటువంటి ఎవరికి ఏ విధంగా చెప్పాలనేది
చెప్తే అర్థమవుతుంది. అది ఆ హృదయపరంగా ఇప్పుడు బిడ్డను పెంచుకోవడానికి తల్లి ఏం చేస్తుంది, చిన్న పిల్లల్ని పెంచుకోవడానికి ఆహారం ఎట్లా ఇవ్వాలి, ఎంత ఎంత పాలు పట్టడం కానీ, ఆహారం పెట్టడం కానీ క్రమక్రమంగా బిడ్డ పెరిగే వరకు చాలా తల్లి సంరక్షిస్తుంది బిడ్డని. అట్లాగే గురు సమక్షంలోకి వచ్చిన జిజ్ఞాసుని యొక్క దీన్ని స్థితిని బట్టి, ఆయన యొక్క పరిస్థితిని బట్టి గురువు కూడా ఏం చేస్తాడంటే తన యొక్క అనుగ్రహాన్ని ప్రసారం చేస్తుంటారు. అందరికి ఒకసారి అహం బ్రహ్మాస్మి అది అది నేనే తత్వమసి అని చెప్పేసి అది ఈ మహావాక్యాలు ఉపదేశించాడండి. ఇప్పుడు చేసే వాళ్ళందరూ అదే ఏం చేస్తున్నారంటే నేనే ఆత్మని, నువ్వు నీలో ఆత్మ ఉంది, నువ్వు తెలుసుకో అని చెప్పేసి అని అని చెప్తున్నారు అనమాట. చెప్పేసి నేనెవరిని ఎంక్వైరీ చేయమని. నేనెవరిని అనేది ఇప్పుడు చిన్న పిల్లల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జిజ్ఞాస వ్యక్తి యొక్క జిజ్ఞాసని మరి అది తీరే విధంగా సాధన క్రమం ఉండాలి. సాధన క్రమం ఏ స్థాయిలో ఉండేవాడికి ఆ స్థాయిలో చెప్పాలన్నమాట. ఒక్కసారే నేను డైరెక్ట్‌గా నేను అద్వైత స్థితికి తీసుకెళ్తానని చెప్పకూడదండి. ద్వైతంలోనే ద్వైతంలో వాడున్న స్థితి నుంచే మనం సాధకుడిని యొక్క ఎలివేషన్‌కి కావాల్సినటువంటి సాధనా ప్రక్రియలు చెప్పాలన్నమాట. ఇప్పుడు శక్తిపాతం ద్వారా కుండలిని చైతన్యం అంటే పూర్వజన్మ సుకృతం బాగుండి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండి ఈ గురువుని కనపడ్డాడనుకోండి. కనపడ్డప్పుడు అవతల ఉన్నటువంటి కనపడినటువంటి శిష్యుడి యొక్క మనస్థితిని బట్టి కొంతమందికి మంత్ర జపం ఇవ్వచ్చు, కొంతమందికి చూపు ద్వారానే ఎలివేషన్ ఇవ్వచ్చు. తన మాటల ద్వారా అది సత్సంగాలు చెప్పడం, అది రిపీటెడ్‌గా చెప్పటం ద్వారా మరి శిష్యుల్లో మార్పు తీసుకురావచ్చు. రకరకాల మార్పులున్నాయండి. ఒక్కసారి అందరి మీద డైరెక్ట్‌గా అద్వైత స్థితికి వచ్చేటువంటి శక్తిపాతం చేయటానికి అవకాశం లేదు. అంటే క్రమ పరిణామం అనేది ఉందండి. ఒక చెట్టున పిందె పడింది. పెరగాలి. పెరిగి కాయ కావాలి. కాయని పండు కావాలి. ఆ పండు అయ్యే వరకు వెయిట్ చేయాలండి. మధ్యలో తెంపేస్తే ఏమవుతుంది పనికి రాకుండా పోతుందన్నమాట. కాబట్టి అట్లాగే ఏంటంటే స్థితిపాతం అనేది అల్టిమేట్ అయినా కూడా అది ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చెప్పాలనేది గురువు సద్గురువు నిర్ణయిస్తారనమాట. ఫస్ట్ మంత్ర జపం ఇవ్వచ్చు. మంత్ర జపం ద్వారా కూడా స్థితిపాతం జరుగుతుందన్నమాట. మంత్రం చేయటం ద్వారా కూడా. అంటే కొంతమందికి డైరెక్ట్‌గా ఈ ఈ ఎవరిలో అయితే జిజ్ఞాస ఉందో అటువంటి వాళ్ళకి అదేం చేస్తాడంటే శక్తిపాతం టచ్ ద్వారా అనమాట. టచ్ ద్వారా కుండలిని చేసిన స్థితిని కలిగించొచ్చనమాట. కలిగించిన తర్వాత సాధనా విధానం ఎట్లా ఉండాలనేది గురువుని ఆశ్రయించి ఉంటే గురువు నెమ్మది నెమ్మదిగా సాధన ఎట్లా చేయాలి? కర్మ నిష్కామ కర్మ ఎట్లా చేయాలి? భక్తి తోటి ఎలా ఉండాలి? జ్ఞానం అంటే ఏంటి? ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారండి. మహాయోగం ఈ కుండలిని సిద్ధ మహాయోగం అంటారు. మహాయోగంలో ఇవన్నీ వస్తాయండి. సమస్త యోగాలు వస్తాయన్నమాట. అవన్నీ మరి ఎవరు చెబుతారండి? దీక్ష ఇచ్చేసి నీకు దీక్ష ఇచ్చేసాను నీవు తర్వాత నీ నువ్వు చేసుకోవాలి సాధన అని చెప్పంటే ఇవన్నీ ఎవరు చెబుతారు? ఆ జిజ్ఞాస అయిన సాధకుడికి సాధనా పద్ధతులు చెప్పే మార్గంలో నిలబెట్టేటటువంటి ప్రక్రియ గురువు ద్వారా జరగాలి. దీక్ష ఇచ్చేసి వదిలేస్తే ఇప్పుడు చాలా మంది చేసే పని అదే. దీక్షలు ఇచ్చేస్తున్నారు, వదిలేస్తున్నారు. పట్టించుకోరనమాట. పట్టించుకున్నప్పుడు ఆ శిష్యుల్లో మరి నెక్స్ట్ ప్రోగ్రెస్ అనేది అబ్జర్వ్ చేయండి. గురు శిష్య సంబంధం అనేది జన్మజన్మల సంబంధం అండి. అంటే పరిపూర్ణత వచ్చే వరకు గురువు శిష్యుడి యొక్క ప్రోగ్రెస్ పరీక్షిస్తుండాలన్నమాట. అంతేగాని ఇక నీకు దీక్ష ఇచ్చేసాను దేవుడు చూసుకుంటాడులే అని దేవుడు నువ్వు చూసుకో అని చెప్పి అనకూడదండి. అందుకనే వేలకు వందలు వేలలో శిష్యులను తయారు చేసుకుంటే ఎవరిని గురించి నువ్వు ఆలోచించగలవు? ఎవరికి ఏం చెప్పగలవు నువ్వు? శాస్త్రాల విషయాలైతే అది నువ్వు ప్రత్యేకించి నువ్వు చెప్పాల్సిన పనే లేదు. అది ఏ పుస్తకం చదివినా తెలుస్తాయి. భగవద్గీత పుస్తకం అన్ని భాషల్లో ఉంది ఇప్పుడు. భగవద్గీతలో సమస్త విజ్ఞానం ఉంది. మరి అది అందరూ చదువుకోమని చెప్తే అందరూ బాగైపోతారా? కాబట్టి అనుగ్రహ దృష్టి అనేది గురువు యొక్క అనుగ్రహ దృష్టి అనేది శిష్యుని మీద నిరంతరం ఉండాలి. ఈ జన్మ కాదు. జన్మల బట్టి కూడా సంబంధం ఉంటుందన్నమాట. నిరంతరం అన్నమాట. ఒకవేళ ఈ జన్మలో పరిపక్వత రాలేదు. రానప్పుడు అనుగ్రహ దృష్టి అనేది సూక్ష్మ రూపంలో ఉన్న గురువుల యొక్క అనుగ్రహం అనేది వాడి మీద పనిచేస్తూనే ఉంటుందన్నమాట. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ వాళ్ళ అనుగ్రహం సూక్ష్మ స్థాయిలో గురు పరంపర అంటే అదే. సూక్ష్మ స్థాయిలో ఉండే గురువులు తపోలోకాల్లో ఉంటారు. తపోలోకంలో ఉండి తపస్సు చేస్తుంటే గురువులు ఉంటారన్నమాట. వాళ్ళ యొక్క అనుగ్రహం వాళ్ళ సూక్ష్మ రూపంలో ఉన్నప్పటికీ వేరే శరీరం లేకపోయినప్పుడు కూడా అన్నిటి గురించి అవగాహన ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు సాధకుడి యొక్క మనస్థితిని నిరంతరం పరిశీలిస్తుంటారన్నమాట.
కాబట్టి గురు శిష్య సంబంధం అనేది అందుకని అది జన్మ జన్మల సంబంధం అనమాట. ఒక పరంపరకి మనం వచ్చినప్పుడు ఆ పరంపరలో ఉన్నటువంటి సిద్ధ గురువు ద్వారా మనం దీక్ష తీసుకున్నప్పుడు అనుగ్రహం అనేది మీకు రియలైజేషన్ వచ్చే వరకు అది అనుగ్రహం ఉంటుందండి. అదనమాట. మరి ఈ పరంపర లేని వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ స్థితి అంటే మీరు అర్థం చేసుకోవాలి మరి. పరంపరలో లేని వాళ్ళు అనమాట. కాబట్టి గురు పరంపరలు ఎందుకు ఏర్పడిందంటే దానికోసం ఏర్పడ్డాయనమాట. ఈ యొక్క సాల్వేషన్ సిద్ధ గురు పరంపర అనమాట. సిద్ధ గురు పరంపర అనమాట. కాబట్టి ఈ పరంపర యొక్క విశేషం అది. కాబట్టి ఈ పరంపరలోకి వచ్చినటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ యొక్క సెల్ఫ్ రియలైజేషన్ పూర్తిగా సంపూర్ణంగా వచ్చే వరకు గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. అప్పటి వరకు గురువు తోటి సాంగత్యం సంపర్కం పెట్టుకోవాలన్నమాట. గురువు ఏం చెబుతున్నాడు, గురువు సాధనా బంధువులు ఏం చేస్తున్నాడు అనేటువంటిది తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇది మాది ఇప్పుడు నేను చెప్పేటువంటి సంప్రదాయం కాశ్మీరీ శైవ సిద్ధాంతానికి సంబంధించినది. కాశ్మీరీ శైవ సిద్ధాంతం అసలు చాలా దాని యొక్క చాలా పురాతనం ఉన్నటువంటి సంప్రదాయం అనమాట అది. నేను చెప్పాను కదా గురు పరంపర అనేది ఎక్కడి నుంచి వచ్చిన కాశ్మీరీ శైవ సిద్ధాంతం చెప్పిందంటే మహాయోగిని లలాదేవి అనమాట. ఆ లలాదేవి ముందర జమదగ్ని మహర్షి అంటే సప్తఋషుల్లో ఒకడు అనమాట ఆయన. తర్వాత అంతకంటే ఈ మధ్యలో ఉండుంటారు. మనం పరంపర గురించి అంతమందిని చెప్పలేం కాబట్టి ముఖ్యుల గురించి చెబుతామన్నమాట. జమదగ్ని మహర్షి అనమాట. ఆయన పైన ఎవరున్నారండి? సనక సనందనాథులండి ఆయన. బ్రహ్మ మానస పుత్రులు ఉన్నారనమాట. ఆయనకి ఎవరు చెప్పారండి? పరమశివుడే చెప్పాడనమాట. ఈశ్వరుడే చెప్పాడనమాట. కాబట్టి పరంపర అంటే ఏంటి? ఈ పరంపరలోకి వచ్చినటువంటి వ్యక్తుల పైన పరిపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పడానికి చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అనమాట. కాబట్టి పరంపరకి అంత ఉన్నతమైందనమాట. ఏదో శాస్త్రాలు చదివి గురువులుగా మారి రకరకాలుగా చెప్పేటట్టు వ్యక్తుల గురించి నేను మాట్లాడటం లేదు ఇక్కడ. నేను అందరు గురువులే ఇప్పుడు. ప్రతి యూట్యూబ్ ఛానల్ గానీ, లేతే ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ పెట్టుకోవడం, తెలిసినటువంటి విషయాలు అందులో పోస్ట్ చేయటం, జనాల్ని దీక్షలంటే ఎమ్మడే వాళ్ళు అట్రాక్ట్ అయిన వాళ్ళకి దీక్షలు ఇవ్వటం. ఇవన్నీ చేస్తారండి. ఇవన్నీ ఉండవండి. సిద్ధ గురువులు ఏంటంటే అహంకారం అనేది కంప్లీట్‌గా లుప్తం అయిపోయి ఉంటుంది. అహంకార నాశనం జరుగుతుందన్నమాట. వాళ్ళు చెప్పేటువంటి విషయాలు నేను ఛానల్ పెట్టి మరి మీరు చేస్తున్నారు కదా అనొచ్చు మీరు. ఎందుకంటే బయట ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాస్తవికత లేదు కదా! కాబట్టి వాస్తవం ఇదే అని చెప్పడానికి కోసం అని చెప్పేసి నేను ఈ ఛానల్‌ని పెట్టి 10 మంది జిజ్ఞాసులైనటువంటి వాళ్ళకి యథార్థ విషయం తెలియాలి కదా! కాబట్టి వాళ్ళ కోసమే నేను ఇవన్నీ ఈ రకంగా శాస్త్రం గురించి వివరించి చెప్పాల్సొస్తుందనమాట. అంటే ఆహ్, ఇందులో ఉన్నటువంటి సాధకులలో యథార్థ స్థితిని తెలుసుకోవాలని చెప్పిన సాధకులుంటారు. వాళ్ళు మోసపోకుండా వాళ్ళకి యథార్థం ఇదే అని చెప్పడానికి కోసం చేస్తున్నానన్నమాట. దీనివల్ల మనకి ఈ ఛానల్ పెట్టినందువల్ల నేనేమి ఆహ్, ప్రత్యేకించి ఏమి ఆశించట్లేదనమాట. ఏంటంటే మనకు గురువులు నాకైతే ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశం తప్పితే ఇందులో నా స్వలాభం కోసం నేను పెట్టలేదు ఇది. కాబట్టి ఇది ఛానల్‌ని మీరు మీరు చూస్తున్నప్పుడు ఏంటంటే ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా గురువులు చెప్పిన విషయాలు. నా సొంత విషయాలు కాదండి. కాబట్టి ఇందులో ఇది కాశ్మీరీ శైవ సిద్ధాంతానికి సంబంధించినటువంటి సంప్రదాయం అండి మాది. ఇందులో ఈ కాశ్మీరీ శైవ సిద్ధాంతానికి ఆద్యుడు అంటే ఈ శైవ సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేసి బాగా శాస్త్రాలన్నీ శాస్త్ర విషయాలను అందరికీ చెప్పినటువంటి ఆహ్, ఆయన పేరు అభినవ గుప్తుడు అంటారండి. అభినవ గుప్తుడు ఆయన పేరు. ఈయన ఏం చాలా పుస్తకాలు రాసాడండి ఆయన. ఇందులో పరిపూర్ణంగా అన్ని కళల పట్ల అన్ని రకాల సాధనలకు సంబంధించినటువంటి భగవద్గీత మీద వ్యాఖ్యానం రాసాడాయన. తంత్రశాస్త్రాల గురించి ఆయన రాసినటువంటి పుస్తకాలున్నాయి. ఇందులో ఆహ్, ఈ అభినవ గుప్తుడి గురించి చెప్పుకోవాలంటే ఈ కాలంలో ఆయన రాసినటువంటి పుస్తకాలు గాని, ఇవి గాని
ఎంతోమందికి ఆఖరికి ఫారినర్స్ కూడా ఆయన రాసినటువంటి ఆ పుస్తకం కోసం ఎగబడుతుంటారు అనమాట. ఆయన రాసిన పుస్తకం తంత్ర శాస్త్రాల మీద రాసిన పుస్తకాల కోసం అనమాట. ఫారిన్ ఇంగ్లీష్ భాషలో కూడా కొన్ని అనువాదాలు జరిగినాయి అనమాట. కాబట్టి ఆయన అంత మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఈయన గురువు అనమాట ఆయన. ఆయన రాసిన ఇవన్నీ తంత్రశాస్త్రాలు కూడా ఆమ్, ఈ ఈ విజ్ఞాన భైరతంత్రం అని చెప్పాం కదా. ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న విజ్ఞాన భైరతంత్రం ఇది కాశ్మీరీ శైవ సిద్ధాంతంలో త్రిక సంప్రదాయానికి చెందండి. త్రిక సంప్రదాయం అంటే ఇది చాలా ప్రాముఖ్యత పొందినటువంటి సంప్రదాయం ఉన్నది. ఇందులో మామూలుగా ఈ 64 తంత్రాలు అని చెప్పేది భైరవాగ తంత్రం వల్ల 64 తంత్రాలు ఉన్నాయని చెప్పాం కదా. ఇవన్నీ కూడా చిన్న చిన్న దేవతల దగ్గర నుంచి పరబ్రహ్మం వరకు స్థాయి భేదం అనుసరించి అనేక రకాలైన సాధనలు చెప్పబడ్డాయి వాటిలో అనమాట. వాటిని పాటించడం కోసం అని చెప్పేసి ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి, ఉపాసనా మార్గాలు కూడా చెప్పబడ్డాయి అనమాట. కానీ ఈ విజ్ఞాన భైరతంత్రంలో ఇది జ్ఞానతంత్రం ఉంది. జ్ఞానతంత్రం అనమాట. జ్ఞానతంత్రం గావుకు చెందింది అనమాట. దీనిలో చర్యాతంత్రంలో వలె క్రియాకలాపాలు ఉండవండి. క్రియాకలాపాలు అవి బయట బాహ్యంగా చేయాల్సినటువంటి ఉండవన్నమాట. కార్యస్థితి కొరకు చేయు క్రియాకలాపాలు ఇందులో ఉండవు అసలు. తంత్ర మార్గంలో కూడా 3 మెట్లు ఉన్నాయండి. పశుభావం, వీరభావం, దివ్యభావం అనేటువంటి మూడు మెట్లు ఉన్నాయన్నమాట. అంటే ఈ పశుభావం అంటే ఏంటి? ఇంద్రియ భోగములందు మనసు చిక్కుకొని భౌతికమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉండేటువంటి మనసును మనోనిగ్రహం కోసం అని చెప్పేసి విగ్రహాలు వంటి విగ్రహాలు ఎదురుగా పెట్టుకొని సాధన చేసేటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పశుభావ సాధకులు అని చెప్పంటారు అనమాట. అంటే వాళ్ళకి ఎదురుగా ఒక విగ్రహం ఉండాలి. తర్వాత ఇంద్రియ నిగ్రహం అవి ఏమి ఉండవు. కోరికలు ఎక్కువ ఉంటాయి అనమాట. కోరికలు ఎక్కువగా ఉండి మనసు మరి ఇందులో సాధనలో మనసు ఏకాగ్రం కావాలి కదా. కాబట్టి మనసును ఏకాగ్రపరచుకోవడానికి ఎదురుగా ఒక విగ్రహాన్ని, దేవతల విగ్రహాలను పెట్టుకొని ఆధారం పెట్టుకొని మంత్ర జపాలు అవన్నీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పశుభావ సాధకులు అని చెప్పంటారు అనమాట. తర్వాత ఇందులో వీరభావ సాధకులు ఉన్నారు. వాళ్ళు ఎవరండి అంటే ప్రయత్నం మీద మనసును ఏకాగ్రం చేయగలిగి ప్రయత్నపూర్వకంగా మనసును అంటే యోగ స్థితిలో ఉండేటువంటి ఆ సాధన ఉంటుందన్నమాట. యోగా చేస్తుంటారు, సాధనలు చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు ప్రయత్నపూర్వకంగా మనసును ఏకాగ్రం చేయగలిగి ఉండి తర్వాత భౌతికమైనటువంటి ఆధారాలు అంతగా పెద్దగా అవసరం లేకుండా ధ్యానం అవి చేస్తుంటారు చూసారా, మెడిటేషనల్స్, తర్వాత ప్రాణాయామ సాధనలు, తర్వాత మళ్ళీ హఠయోగ సాధనలు, రకరకాల సాధనలు చేస్తుంటారు కదా. వాళ్ళు వీరభావానికి చెందేవాళ్ళండి. వీరభావానికి చెందేటువంటి వాళ్ళు. అట్లాగే అసంకల్పితంగా మనసు ఏకాగ్రత. ఇప్పుడు ఒక శ్రీరామకృష్ణులు ఉన్నారండి. భగవంతుడి యొక్క రూపం నామ విధంగా మనసు ఏకాగ్రం అయిపోతుంది. సమాధి స్థితిలో చూస్తుంటాయి అన్నమాట. అటువంటి దివ్యభావం వాటిని దివ్యభావ సాధకులు అంటారు అనమాట. ఇప్పుడు ఆయన రామకృష్ణుల వారు ఒకసారి చిన్నతనంలో పొలాలు గట్ల నడుస్తుంటే పైన మబ్బులు పట్టుంటాయి అనమాట. ఆ మబ్బులు పట్టుంటే మబ్బుల మీద తెల్లటి కొంగల గుంపు వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే కొంగల గుంపు చూడడం కానీ భగవంతుడు ఆ ప్రకృతి యొక్క రమణీయతకి ఆయనకి ఎమ్మడే సమాధి స్థితి కలుగుతుంది అనమాట. శివభావం కలుగుతుంది అనమాట. అంత మనోహరమైన దృశ్యం అనమాట. చూసి ఆ ప్రకృతి పరంగా ఉన్నట్టు ఆ దివ్య దృశ్యాన్ని చూసి ఎంత ఆనందం కలుగుతుందంటే ఆయనకి ఎంబడే సమాధి స్థితి అనమాట. అంటే ఆ దివ్య భావంలో అన్ని మర్చిపోతారు, తదేకంగా చూస్తుంటారు అనమాట. ఇంకా మనసు అనేది అక్కడ పనిచేయదు అనమాట. కాబట్టి రామకృష్ణులు అంటే సిద్ధ సాధకులు ఎవరు? వాళ్ళు దివ్యభావ సాధకుల కింద చెప్పాలి. రామకృష్ణులు, రమణ మహర్షి, కంచిమహాస్వామి చాలా మంది ఉన్నారండి ఆ స్థాయికి చెందినటువంటి యోగులు అనమాట. కాబట్టి స్థాయి భేదం ఉంది. కాబట్టి తంత్రాల్లో కూడా
ఇప్పుడు కొంతమంది చూడండి, చిన్న చిన్న పత్రికలు పెట్టుకొని రకరకాల తంత్రాలు చేస్తుంటారు. సంతానం కోసం గాని, కార్యసిద్ధి కోసం గాని. వాళ్ళకేంటి బయట మనసు ఇంద్రియాలు శాంతించుండవు. ఇంద్రియాల పరిధిలో ఉంటారు. కోరికలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే భౌతికమైన ప్రతీకలు, రకరకాలైనటువంటి వస్తువులు తీసుకొని ఒక చోట ముగ్గులేయటం, తర్వాత అందులో హోమాలు చేయటం, తర్వాత మళ్ళీ హోమాలు కాదు, తర్వాత మళ్ళీ రకరకాలైనటువంటి ప్రక్రియల ద్వారా, తంత్ర ప్రక్రియల ద్వారా ఇష్టకామ్యాలని పొందుతుంటారనమాట. వాళ్ళు పశుభావ సాధకులు అంటారనమాట. అదేం లేకుండా ధ్యానము, మెడిటేషను, తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు మెడిటేషన్ అంటే మళ్ళీ అందరూ మెడిటేషన్ చేసేవాళ్ళే. అట్లా కాదండి. కొంతమంది ప్రయత్నపూర్వకంగా మనో నిగ్రహం కలిగిండి, చేసే పనుల్లో స్పష్టత ఉండి, చేసే పని పర్ఫెక్ట్‌గా చేస్తూ, బాహ్య ప్రపంచంలో కూడా చేసే వాటిలో లోపం లేకుండా ప్రతి పనిని సమర్థవంతంగా చేయగలిగేటటువంటి సాధకులు, అటువంటి వాళ్ళకి ఈ ప్రతీకలు అవసరం ఉండదండి. విగ్రహాలు అటువంటివి అవసరం లేదనమాట. వాళ్ళు కూర్చొని మనసుని ఏకాగ్రం చేయగలిగే స్థాయి ఉంటదనమాట. ధ్యానాల్లో కూర్చున్నారంటే మనసు నెమ్మదిగా ఏకాగ్రం అవుతుందనమాట. ఆ స్థితిలో ఉండడం వాళ్ళు వీరభావ సాధకులు అంటారు. అసలు అసంకల్పితంగానే మనసు ఆ సమాధి స్థితి డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది. అటువంటి సాధకులను దివ్యభావ సంపన్నులు అంటారనమాట. కాబట్టి ఈ ఈ ఇందులో తంత్రాల్లో కూడా రామకృష్ణ పరమహంస కూడా 64 తంత్రాలు చేసాడాయన. చేసాడాయన. చేసి అన్నిటి యొక్క లక్ష్యం భగవంతుడి యొక్క భగవత్ ప్రాప్తి. అన్నిట్లో ద్వారా కూడా భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలుగుతుందని చెప్పేసని సమస్త లోకాలకు తెలియజేశాడనమాట. కాబట్టి ఇదండి తంత్రశాస్త్రం అంటే. ఇందులో విజ్ఞాన భైరవ తంత్రం గురించి మనం ఈ రాబోయేటటువంటి ఆహ్, ఆడియోల్లో నేను కొన్ని ముఖ్యమైనవి చెబుతానండి. అన్నీ చెప్పను. విజ్ఞాన భైరవ తంత్రంలో కొన్ని ముఖ్యమైన సాధకులకు ఉపయోగపడేటువంటి సాధనా విధానాలు కొన్ని ఉంటాయండి. వాటి గురించి చెప్తాననమాట. కాబట్టి ఇందులో ఏముంటాయండి? క్రియాకలాపాలు ఏమి ఉండవు. ఇందులో బాహ్యంగా చేయాల్సిన క్రియాకలాపాలు ఏమి ఉండవనమాట. ఇది హ్మ్. జ్ఞాన తంత్రం కిందకొస్తుందన్నమాట. కంప్లీట్ జ్ఞానమే. సాధన చెబితే సాధన వెనకాల మా అద్వైత స్థితికి శాంత బ్రహ్మాద్వైత సిద్ధాంతం అంటారనమాట. ఏ సాధనలో కూడా పరిపూర్ణంగా మనం చూసే విధంగా దాన్ని చూస్తే అది అద్వైతానికే తీసుకెళ్తుందండి. అవి ఎలా తీసుకెళ్తాయి సాధనలు, 112 సాధనలు ఉందన్నమాట. అవి ఎలా తీసుకెళ్తాయి అనేది తర్వాత ముఖ్యమైనవి మనం రోజు చూస్తుంటాం అనమాట అవన్నీ. కానీ వాటి పట్ల మనకి సరైన అవగాహన ఉండదు. అవన్నీ ఇందులో శాస్త్రంలో చెప్పబడ్డాయి. విజ్ఞాన భైరవ తంత్రాలు చెప్పబడ్డాయి. ఆ పుస్తకం త్వరలో ప్రింట్ కాబోతుంది. దాని గురించి వివరంగా ఆ పుస్తకం గురించి కూడా రాశాననమాట. అందులో సంస్కృతంలో ఉన్నటువంటి ఆ శ్లోకాలను, భావాన్ని తీసుకొని నేను ఒక పుస్తక రూపంలో రాశాను. త్వరలో అది తెలుగులో ప్రింట్ కాబోతుంది. ప్రింట్ అయిన తర్వాత వెబ్‌సైట్‌లో పెడతాను. అది 10 మందికి తెలియాలని తెలుగులో తర్వాత ఇంగ్లీష్‌లో కూడా వెబ్‌సైట్‌లోకి వస్తుంది. ఎందుకంటే అందులో ప్రతి ఒక్కడు ఏ స్థాయిలో ఉన్నప్పటికి కూడా ఆ జిజ్ఞాస ఉన్నటువంటి సాధకుడు తన తనున్న స్థాయి నుంచే క్రమక్రమంగా ఎట్లా ఎలబెట్టుకోవాలనేది అందులో చెప్పబడిందనమాట. కాబట్టి అటువంటి సాధనా పద్ధతులు అందరికీ తెలియాలని ఇప్పుడు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో, అవగాహన లేకుండా చెప్పేటటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి వల్ల నష్టం జరుగుతుంది సాధకులకి. కాబట్టి ఇవి తెలుసుకోవటం వల్ల ఏం జరుగుతుందండి? వీళ్ళు అసలు సరైన భగవంతుడి పట్ల సమగ్రమైన అవగాహన ఉంటుంది. సాధనల పట్ల సమగ్రమైన అవగాహన అనేది ఏర్పడుతుందన్నమాట. ప్రతి ఒక్కడికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఈ నెక్స్ట్ చెప్పేటటువంటి ఆడియోల్లో విజ్ఞాన భైరవ తంత్రంలో ఏం చెప్పారు? దానిలో ఉన్న మూల సూత్రం ఏంటనేది కొన్ని చెప్తానన్నమాట. అన్నీ చెప్పను. కొన్ని చెప్తాను. కాబట్టి ఈ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకేంటంటే మీకు అసలు భగవతత్వం అంటే ఏంటో తెలుస్తుంది. సాధన అంటే ఏంటి తెలుస్తుంది. గురువు అంటే ఎవరు? గురువు స్థితి ఎట్లా గురువు ఎట్లా ఉంటాడు? శిష్యుడు ఏ రకంగా దాన్ని అండ్ శిష్యులో ఉన్నటువంటి ఆహ్, సాధనా పద్ధతులు ద్వారా ఏ స్థాయిలో ఉన్నటువంటి సాధనల గురించి కూడా ప్రతి ఒక్క స్థాయిలో ఉన్నటువంటి సాధకుల గురించి, ఎలివేషన్ గురించి తంత్రంలో ఏం చెప్పారు? విజ్ఞాన భైరవ తంత్రంలో సాక్షాత్ పరమశివుడు చెప్పినట్టుగా చెప్తారు. భారతీయ మాతకు చెప్పినట్టుగా ఉంటాయన్నమాట. కాబట్టి ఇందులో ఏ స్థాయిలో ఉన్న సాధకులకైనా అది ఉపయోగపడుతుందన్నమాట.
కాబట్టి ఇటువంటి అమూల్యమైన విషయాలు మీకు ఈ ఛానల్ ద్వారా వస్తాయి కాబట్టి అందరూ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట. సబ్స్క్రిప్షన్ వల్ల నాకు వచ్చే లాభం లేదు. చెప్తున్నా ఇప్పటికి కూడా చెప్తున్నాను అన్నమాట. ఏంటంటే 10 మందికి తెలియాలనే ఉద్దేశంతోటి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. మీరందరూ చూస్తున్నారని అది అనిపిస్తే నాకు కొత్త కొత్త విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటదన్నమాట. కాబట్టి అందరూ సాధ్యమైనంత వరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా మీకు తెలిసిన విషయాల్ని 10 మందికి కూడా ఇవ్వండి. ఈ ఈ లింక్‌ని ఇవ్వండి. అందరూ వింటారది. ఎందుకంటే ఇది నేను చెప్పిన ఇది కాదండి. మా గురువులు చెప్పినటువంటి విధానం కాశ్మీరీ శైవ సిద్ధాంత గురువులు చెప్పినటువంటి ఆహ్, ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో 10 మందికి తెలియాలనే ఉద్దేశంతోటి చెప్తున్నాననమాట. కాబట్టి రేపు అసలు విజ్ఞాన భైరవంతరంలో ఏం చెప్పారు? ఆ సాధనా విధానాలు, అదే ముఖ్యమైన ఏమైనా వాటిని గురించి మనం చర్చించుకుందామండి. ఈ రోజుకి స్వస్తి.